10th క్లాస్ కంప్లీట్ అయింది ఇప్పుడు. ఈ టైంలో పేరెంట్స్‌కి చాలా ఫోన్స్ వస్తూ ఉంటాయి. మా కాలేజీలో చదివిస్తే మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుందని, మంచి బంగారు బాట వేస్తామని ఎన్నో రకాల ప్రలోభాలతో చాలామంది కేవలం పిఆర్ఓలు అంటే కార్పొరేట్ స్కూల్స్ ఇచ్చే కమిషన్ల గురించి కక్కుర్తిపడి వీళ్ళు ఎన్నో రకాల మాటలు ఉన్నవి లేనివి కల్పించి చెప్పి వాళ్ళని ఆశపడేలా చేసి ఈ కాలేజీలో చదవకపోతే మా పిల్లవాడి భవిష్యత్తు పాడైపోతుందేమో అనేంతగా వాళ్ళు అంతలాగా పేరెంట్స్ని తీసుకెళ్ళి వాళ్ళు కాలేజీలో జాయిన్ చేసే వరకు వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఆ అడ్మిషన్ చేయడం వల్ల వాళ్ళకి కాలేజ్ వాళ్ళు ఇచ్చే లాభాలకి వాళ్ళు ఎంతైనా ఎన్ని మాటలైనా తెగించి మాట్లాడతారు. దయించి అలాంటి ప్రలోభాలకు మిడిల్ క్లాస్ వాళ్ళు లొంగదు. డబ్బున్న వాళ్ళు ఎలా అయినా ఖర్చు పెడతారు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు చిన్న చిన్న జీతాల మీద బతికేవాళ్ళు, చిన్న చిన్న రెంట్లు కట్టుకునేవాళ్ళు, భార్యాభర్తలు కష్టపడితే కానీ నెగ్గలేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మాత్రం ఒక్కసారి ఆలోచించండి. మీరు తొందరపడి అప్పులు చేసి ఆస్తులు అమ్మి సూత్రాలు తాకట్టు పెట్టి ఈ విధంగా మనం పిల్లల్ని చదివించాల్సిన అవసరం లేదు. మన స్తోమతకు తగ్గట్టుగా దగ్గరలో గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ చేయండి. లేకపోతే 15,000 20,000లో చెప్పే కాలేజీలో జాయిన్ చేయండి. నెలకు 1,000 రూపాయలు పక్కన పెట్టి పిల్లవాడిని చదివించండి తప్ప ఎక్కువ అప్పులు చేసి లక్షల అప్పులు చేసి దాన్ని వడ్డీలు కట్టలేక నలుగురిలో అవమానాలు పాలే ఆత్మహత్యలు మాత్రం చేసుకోవద్దు. అంతేకాకుండా ఇంత కష్టపడి కట్టి జాయిన్ అయ్యే పిల్లలకి కాలేజీలో వెళ్ళేసరికి అక్కడ వాళ్ళు టైంకి ఫీజు కట్టకపోతే బయట నుంచోబెట్టడం, అలాగే వాళ్ళ నలుగురు నుంచోబెట్టి అవమానించకపోతే ఫీజు కట్టరు అనే ఒక భావనతో కార్పొరేట్ స్కూళ్ళల్లో ఏ కాలేజీలో అయినా సరే పిల్లల్ని నుంచోబెడితే చిన్నప్పుడు 1 to 10th టైంలో వాళ్ళకి అంతగా ఏదైనా కాలేజీలో నుంచోబెట్టినా స్కూల్స్లో నుంచోబెట్టినా అడిగినా వాళ్ళంతా ఫీల్ అవ్వరు. కానీ ఒక టీనేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఎంతో పెద్దవాళ్ళు అయిపోయాయని ఫీల్ అవుతారు. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఆ ఇంటర్మీడియట్ లెవెల్లో వాళ్ళని కాలేజీలో అందరి ముందు నుంచోబెట్టి అడిగితే వాళ్ళు అవమానాన్ని తట్టుకోలేరు. అవమానం తట్టుకోలేక ఇంట్లో వాళ్ళకి చెప్పలేక చాలామంది కాలేజీలు ఇంటర్మీడియట్లో చాలామంది డ్రాప్అవుట్స్, ప్రైవేట్ కాలేజీలో డ్రాప్అవుట్స్ అందరూ కూడా ఫీజు కట్టలేని వాళ్ళే. మీరు గుర్తుపెట్టుకోండి, ఎన్ని వందల మంది పిల్లలు కాలేజ్కి సగం రోజులు కాలేజ్కి వెళ్ళకుండా ఇంట్లో ఉండిపోతున్నారు. అలాంటి తల్లిదండ్రులందరూ ఆలోచించాలి. మన పిల్లవాడు కాలేజ్ సక్రమంగా వెళ్ళడం కావాలి, ఏదంతా చదువుకోవాలి. అంతే తప్ప వాడు అవమానపడేలాగా మీరు ఎవరో మాటలు నమ్మి ఎవరో కొంతమంది పిఆర్ఓలు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి వచ్చే కమిషన్స్ కోసం ఈ కాలేజ్ అంత గొప్పది, ఆ కాలేజ్ అంత గొప్పది, నువ్వు ఇంత ఏదో విధంగా డబ్బు కట్టావంటే నీ పిల్లాడి భవిష్యత్తు చూడక్కర్లేదని వాళ్ళు ఎన్నో చెప్తూ ఉంటారు. అవన్నీ చెవికెక్కించుకొని మీరు మీ జీవితాలని రోడ్డుపాలు చేసుకోవద్దు. ఎందుకంటే కష్టపడి చదవాలి. పిల్లలు కష్టపడి చదవాలంటే దాని బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలి. కాలేజ్ ఓకే, మన దగ్గర డబ్బు